హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల విషయంలో అధికార పార్టీకి షాక్ ఇచ్చిన హైకోర్టు. మరి ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాట్లపై స్పష్టత ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ ఈ మేరకు మే 30న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో వైకాపాకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈసీ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు వీల్లేదని, పిటిషన్కు అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ ఈపీ దాఖలు చేసుకోవాలి అంటూ ఈసీ తరపు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ గారు చెప్పారండి. సో ఈ వాదనలతో హైకోర్టు కూడా ఏకీభవించింది. సో ఈసీ సమర్పించిన పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుంది. ఈసీ నిర్ణయంపై పిటిషనర్ వైకాపాకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎన్నికలు ముగిశాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈసీ దాఖలు చేసుకునే స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కిరణ్మయి అలాగే జస్టిస్ విజయ్లతో కూడిన ధర్మాసనం శనివారం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇక ఓటరు డిక్లరేషన్ సంబంధించిన ఫామ్ 13A పై అసిస్టింగ్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని, ఆయన పేరు, హోదా, అధికారిక ముద్ర లేకపోయినా కూడా అలాంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాట్లు అవుతాయని, అయితే ఓటర్ లెక్కింపుల సమయంలో వాటిని పరిగణలోకి తీసుకోవాలి అంటూ మే 30న స్పష్టతనిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందండి. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూనే వైకాపా ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇరుపక్షాల తీర్పులు విన్న ధర్మాసనం వచ్చేసి ఈ విధంగా జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి హైకోర్టు ఎటువంటి జోక్యం చేసుకోలేదు. సో ఎన్నికల ప్రక్రియలో కలిగి చేసుకోవడానికే వీల్లేదని ఈసీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనము అధికార పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందని అయితే చెప్పుకోవాలి. సో ఇదే అండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.